కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరంగా ఉందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. మైనింగ్కు సంబంధించి ఒక ప్రధాన కేంద్రాన్ని అభివృద్ధి చేయాలనే దిశగా బడ్జెట్లో ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు. బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో కాకినాడ ఆల్కన్ టైమ్స్లో బడ్జెట్ ప్రవేశపెట్టే దృశ్యాలను లైవ్ స్క్రీన్ మీద ప్రదర్శించారు. ఈ బడ్జెట్లో యువతకు అనేక రంగాల్లో ఉపాధి కల్పించడంతో పాటు ఎంఎస్ఎంఈ లోన్లతో పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామంటున్న ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో మా కాకినాడ జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ ఫేస్ టు ఫేస్. 2026-27 సంబంధించి కేంద్ర బడ్జెట్ కేంద్ర మంత్రి ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్ గారు. అయితే తను వరుసగా 9వసారి ప్రవేశపెట్టడం, దీనికి సంబంధించిన అంటే ఆంధ్ర రాష్ట్రానికి ఎలాంటి బడ్జెట్ దీని ఉపయోగాలు ఉన్నాయన్నది మనకి కేంద్ర కమిటీ సభ్యులు అలాగనే ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు ఉన్నారు. ఆయన మాటలు తెలుసుకుందాం. సార్, ఈ యొక్క మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి ఏ విధంగా లాభం చేయాలి? ఇది దేశవ్యాప్తంగా అనేక ఆలోచనతో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది. దీంట్లో పోలవరానికి 3,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఆలోచన చేస్తున్నారు, బడ్జెట్లో ఉంది. అదేవిధంగా పట్టణాలు మనకి 5,000 కోట్ల రూపాయలు పట్టణాభివృద్ధికి కేటాయించడం జరిగింది. అందులో మన రాష్ట్రానికి తప్పకుండా మనకి ఒక 2-3 వేల కోట్లని మనం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అలానే రాష్ట్రాలకి 1,04,000 కోట్ల రూపాయలని అదనంగా ఈ బడ్జెట్లో కేటాయించారు. దాని మూలంగా కూడా నిధులు రావడానికి అవకాశం ఉంటుంది. జనరల్ బడ్జెట్లో మనకి ఈ సందర్భంలో ఆర్థికంగా అనేక విధాలుగా ఆదుకోవడానికి విద్యలో కానీ, అలానే మనకి సంబంధించినటువంటి కోకోనట్కి, అలానే మైన్స్ కూడా మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ని యాడ్ చేయడం జరిగింది. అలానే కోకోనట్ పరిశ్రమను కూడా ప్రత్యేకంగా తీసుకుంటామనేటువంటి విషయం, ఆంధ్ర రాష్ట్రం కోకోనట్లో 3వ రాష్ట్రంగా ఉన్న పరిస్థితిలో దాన్ని కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. మత్స్య పరిశ్రమ కూడా 500 చోట్ల వాటిని ఉపయోగపడేటువంటి విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల కాలంలో అమెరికాలో టారిఫ్ సందర్భంగా ఆక్వారంగం కూడా చాలా వరకు ఎక్స్పోర్ట్లు అన్నీ కూడా తగ్గిపోయి, అదే రకంగా అంటే కేంద్రం ఏదన్నా పన్ను రాయితీ తగ్గిస్తే కనుక మళ్ళీ ఎక్స్పోర్ట్లు కానీ వివిధ దేశాలు కానీ దాని మీద ఎలాంటి నిర్ణయం? మనం టారిఫ్లు అనేవి రాబోయేటువంటి రోజుల్లో మనం ఈ మధ్యకాలంలో యూరప్తో ప్రత్యేకంగా వడంబడికి చేసుకున్నాం. అనేక దేశాలతో కొత్త ఒప్పందాలు కుదుర్చుకున్న పరిస్థితిలో అమెరికా కూడా 25% టారిఫ్కి రావడానికి అవకాశం ఉందనేటువంటి విధానాలు మనకి వినబడుతున్నాయి. మరింత అభివృద్ధి చెందడానికి ఈ యొక్క మత్స్య పరిశ్రమకి ఈవేళ కేంద్రం కేటాయించిన కేటాయింపులు తప్పకుండా ఉపయోగపడతాయి. వివిధ దేశాలు ఒక టారిఫ్ల మూలంగా మత్స్య పరిశ్రమ అనేక రాష్ట్రాలకి విస్తరించి, అనేక దేశాలకి విస్తరించి, ఇంకా కూడా ఎక్కువగా ఉత్పత్తి చేసి అనేక దేశాలకి ఈ ఉత్పత్తులను పంపించి అధికంగా మన రైతులు లాభపడతారని నేను అభిప్రాయపడుతున్నాను. అదే ఇదే రకంగా మైనింగ్ సంబంధించి ఏదైతే ఇప్పుడు మన 4 రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్ కేటాయించిందో, అయితే దీనికి సంబంధించి అంటే ఏదైతే ఒక స్టీల్ ప్లాంట్ ఉన్నదో దీనివల్ల ఏమన్నా మళ్ళీ బ్యాక్ తీసుకోకుండా ఉపయోగపడే అవకాశం ఉన్నదా? దీనివల్ల అంటే మన కేంద్రం మైనింగ్ ప్లాంట్కి ఆల్రెడీ మైనింగ్ ఉంది, ఒరిస్సాలో మైనింగ్ ఇచ్చారు. దాన్ని స్టీల్ ప్లాంట్ త్వరలో దాన్ని తీసుకోవడం, ఆ మైనింగ్ని వినియోగించుకునేటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ మీద కానీ లేదా వైద్యం మీద కానీ ఎలాంటి రాయితీలు? 3 రకాలైనటువంటి ఆయుర్వేదిక్ రీసెర్చ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. అలానే అనేక రకాల సబ్ సెంటర్స్కి ఏర్పాటు చేయడం జరిగింది. వీటినన్నింటినీ కూడా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ప్రగతిశీలక ముఖ్యమంత్రి ఈ బడ్జెట్ను పూర్తిగా సమూలంగా వారు అధ్యయనం చేసి ఆంధ్ర రాష్ట్రానికి జల్లెడ పోసి ఎన్ని అభివృద్ధికి నిధులు రావాలో అన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తారు. ప్రధానంగా సామాన్యులకు ఈ బడ్జెట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? అనేక రంగాల్లో ఇవాళ యువతకు ఉపాధి, అలానే వ్యవసాయదారులకి ఇంకా అదనపు వనరులు, వారికి ఇంకా కూడా ఆదాయాన్ని పెంచే విధంగా తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే సామాన్యులకు సంబంధించింది ఈ బడ్జెట్ ఉన్నదో ఇవి అన్ని రంగాల్లో కూడా ఆక్వా రంగంతో సహా ప్రత్యేకంగా ఈ మైనింగ్ ఏదైతే ఉన్నదో ఈ అక్రమంగా తరలిపోయే మైనింగ్ని కాస్త ప్రభుత్వం ఆధీనంలో తీసుకుని దీనికి సంబంధించి ఒక కేంద్రం ఏర్పాటు చేస్తే కనుక అదే రకంగా అభివృద్ధితో పాటు వివిధ రంగాల్లో కూడా కేంద్రం ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడుతుందని చెప్పేసి సోము వీర్రాజు గారు చెప్పారు. కెమెరామెన్ ఉదయభాస్కర్తో నానాజీ, కాకినాడ.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.